చూడండి రవ్వ ఇడ్లీ అనేది ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో, చేతికి కూడా ఎక్కడ అంటుకోలేదండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజిస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం రవ్వ ఇడ్లీ స్పెషల్ సాంబార్ చేస్తున్నామండి. రవ్వ ఇడ్లీ చాలా మందికి నచ్చదండి, కానీ నేను చెప్పిన సాంబార్ చేసినట్లయితే ఇంట్లో వాళ్ళు అడిగి మరీ చేపించుకొని తింటారండి. అంత బాగుంటుందండి ఈ రవ్వ ఇడ్లీ సాంబార్ అనేది. మామూలుగా ఇడ్లీ సాంబార్ అంటేనే అద్దుకొని తింటాం కదండి. ఈ ఇడ్లీకి వచ్చి ఈ సాంబార్ అలా తినకూడదండి, ముంచుకొని తినాలండి. ముద్దు ముద్దుకి తినే గుద్దికి ఇంకా తినాలనిపిస్తుందండి. ఈ ఒక్కసారికి నన్ను నమ్మి ఈ రవ్వ ఇడ్లీ సాంబార్ ట్రై చేయండి. మన ఇంట్లో వాళ్ళు మార్కులు వేయాల్సిందే, అంత బాగుంటుందండి ఈ సాంబారు ఈ ఇడ్లీ. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. మన రవ్వ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు అలాగే మెజర్మెంట్లు చూద్దాం రండి. 1 గ్లాస్ ఉద్దిపప్పు అండి, ఇది కూడా గుండు ఉద్దిపప్పు తీసుకున్నాను. మీ దగ్గర దబ్బు ఉద్దిపప్పు ఉన్నా కానీ తీసుకోండి, ఏదైనా పర్వాలేదు, కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కడుక్కునేద్దాం. ఇలా ఒక 2-3 సార్లు కడిగేసి నీళ్ళు పోసి పక్కన పెట్టేద్దాము. మన ఉద్దిపప్పు కూడా బాగా నానాలండి, ఇడ్లీలు దూదిలాగా వస్తుంది. ఇప్పుడు నీళ్ళు పోసి పక్కన పెట్టేద్దామండి. ఒక 5 గంటలు నానితే సరిపోతుంది మనకు ఉద్దిపప్పు. కొంచెం ఎక్కువే పోస్తాము, ఉద్దిపప్పు నాని పైకి వస్తుందండి, కాబట్టి కొంచెం ఎక్కువే నీళ్ళు పోసుకున్నాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తాము. మనం ఏ గ్లాస్ అయితే ఉద్దిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తోనే రవ్వ తీసుకోవాలండి. ఇది కూడా కొలత పెట్టి చూపిస్తున్నాను. నేను ఇక్కడ మామూలుగా ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి. మన సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఇడ్లీ రవ్వ, అంటే నార్మల్ రవ్వ అయితే కాదండి. మనం ఉప్మా చేస్తాం కదా, ఆ రవ్వ తీసుకోవద్దండి, ఇడ్లీ రవ్వనే అడిగితే ఇస్తారు. ఈ గ్లాస్ ఉద్దిపప్పు తీసుకున్నాం కదా, ఇదే గ్లాస్తో 3 గ్లాసులు రవ్వ అండి. 1 2 3. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలుపుకునేసి నీళ్ళు పోసి పక్కన పెట్టేద్దామండి. మీరు ఇలా కలుపుకుంటేనే వంచేయద్దండి నీళ్ళు, అప్పుడు రవ్వ అంతా వచ్చేస్తుంది. 1 సెకండ్ ఇలా వదులుతామంటే రవ్వ అంతా కిందకి పోతుందండి, పైన నీళ్ళే ఉంచుకోవచ్చు. చూసారా, రవ్వ ఎక్కడ కింద పడకుండా నీళ్ళే వస్తుంది. ఇక్కడ చూడండి, రవ్వ నేను తెలుస్తుంది మీకు. ఇప్పుడు నీళ్ళు పోసి పక్కన పెట్టేస్తామండి. నీళ్ళు కూడా కొద్దిగానే పోయండి, రవ్వ ఒకసారి కడుక్కుంటే సరిపోతుందండి. ఇప్పుడు నీళ్ళు పోయేసాం కదా, దీన్ని కూడా పక్కన పెట్టేస్తాము. 2-5-6 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఉద్దిపప్పు అనేది రుబ్బుకునేసి మిక్స్ చేసుకోవాలి. 5 గంటల తర్వాత చూద్దామండి ఉద్దిపప్పు. చూడండి, ఉద్దిపప్పు అనేది బాగా నానిందండి. 1 భాగానికి 2 భాగాలు అయిందండి. ఇలా నానితేనే మనకు ఏ ఇడ్లీలైనా దూదిలాగా వస్తుందండి, కాబట్టి మీరు ఉద్దిపప్పు అనేది బాగా నానపెట్టుకోండి. ఇప్పుడు నీళ్ళు వంచేసి మనం మిక్సీ పట్టుకుందామండి. ఉద్దిపప్పు నీళ్ళు లేకుండానే పట్టుకోండి, కొంచెం గట్టిగానే పట్టుకోండి. మీరు పట్టేటప్పుడు ఎక్కువ నీళ్ళు వేసినారంటే చాలా మెత్తగా అయిపోతే కూడా మనకి ఇడ్లీలు బాగా రాదు. మీరు చూసి కావాలంటే కొంచెంగా నీళ్ళు వేసుకోండి. మనం మామూలుగా ఇడ్లీకి మెత్తగా రుబ్బుతాం కదండి, అలా రుబ్బుకుందాము. చూడండి, ఇలా మెత్తగా పట్టుకోవాలండి ఉద్దిపప్పు అనేది, అప్పుడే మనకు బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకునేద్దాం. చూడండి, ఇలా గట్టిగానే రుబ్బుకోవాలి, ఎందుకంటే రవ్వలో మనకు తేమ ఉంటుంది కదా. మీకు గట్టిగా ఉంది అనిపిస్తే కూడా కొంచెం నీళ్ళు వేసుకోవచ్చండి, మెత్తగా అయిపోతే కష్టమవుతుంది. ఇప్పుడు రవ్వ కూడా చూడండి, పైన నీళ్ళు వంచేస్తాము. నీళ్ళు వంచేసి పిండి వేసుకుందామండి. మీరు ఇలా కొంచెం పిండే వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ నీళ్ళు అయిపోతే కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. చాలా ఈజీ అండి, మనం రుబ్బే కూడా టైం పట్టదు. ఉద్దిపప్పు ఒక్కటి రుబ్బుకున్నామంటే సరిపోతుందండి. పిల్లలకి ఒకే ఇడ్లీ కాకుండా ఇట్లా రవ్వ ఇడ్లీ చేయించినామంటే కూడా డిప్పు సాంబార్ ఎక్కువగా పోసేసిస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మనం రవ్వ పిండి వేసాం కదా, ఇప్పుడు చూసామండి మనకి చాలా గట్టిగా ఉందంటే కొంచెంగా నీళ్ళు పోసుకుందాము, లేదు సరిపోతుందంటే అలానే వదిలేస్తామండి. ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి మనము. మనకి ఇప్పుడైతే ఇంట్లో సరిపోతుందండి, రేపు పొద్దున్న ఇడ్లీ పెట్టేటప్పుడు మనకు గట్టిగా అవుతుంది అంటే కొద్దిగా నీళ్ళు వేసుకుందాము, ఇట్లే సరిపోతుందంటే పెట్టుకునేస్తాము. ఇంకోటి అండి, నేను ఉప్పు కూడా వేస్తలేదు, ఇప్పుడు పొద్దున్నకి వేసుకుందామండి ఉప్పు. చాలా బాగా వస్తుందండి ఇడ్లీలు అయితే, దూదిలాగా గుల్లలుగా. చాలా మందికి రవ్వ ఇడ్లీ నచ్చదండి, కాకపోతే నేను చెప్పిన విధానంలో చేసినట్లయితే మీరు బియ్యం ఇడ్లీ కంటే రవ్వ ఇడ్లీ కూడా చాలా బాగా ఇష్టపడతారండి. 1 వారం ఇది 1 వారం అది పెట్టుకుందామని అంత ఇష్టమవుతుందండి ఇది. ఇప్పుడు నైట్ అంతా అలానే పెట్టేసి పొద్దున్న లేసి ఇడ్లీ పెట్టుకుందామండి. మనం నైట్ పిండి రుబ్బి బాగా కలిపి పెట్టేసాం కదండి, ఇప్పుడు ఎలా పొంగిందని చూద్దాం రండి. ఇప్పుడు చూడండి, పిండి అనేది బాగా పొంగిందండి. చూసారా, మనం నీళ్ళు కూడా వేయలేదండి, రవ్వ కూడా పిండి వేసుకున్నాము. మనం వేసేటప్పుడు గట్టిగా ఉందని అనిపిస్తుందండి, కాకపోతే మనకు పొంగినాక సరిపోతుందండి పిండి అనేది.
చూసారా, మనకి ఇలానే ఉండాలండి, ఎక్కువ నీళ్ళు కూడా అవసరం లేదు. మనకి ఇడ్లీలు ఎలా వస్తాయనేసి ఇప్పుడే తెలిసిపోతుందండి. పిండి అనేది ఇలా పొంగాలండి. మీరు ఇలా తీసి వేసేటప్పుడు వెయిట్లెస్గా ఉండాలి. అలాగే పిండి పడేటప్పుడు కూడా మనకు గాలిలో పడినట్లు ఉండాలండి. మనకు అప్పుడే ఇడ్లీలు అనేది దూదిలాగా వస్తాయండి. ఇప్పుడు పిండి అయితే బాగా పొంగింది. ఇప్పుడు దీనికి రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఇడ్లీలు పోసి పెట్టుకునేదే అండి. ఈజీ అండి ఇడ్లీలు పెట్టేది. చాలా మంది కష్టం అనుకుంటారు, టేస్ట్ అయితే బాగాలేదు అనుకుంటారండి. ఫస్ట్ టైం నేను అలానే అనుకున్నాను. అయ్యో రవ్వ ఇడ్లీనా, రవ్వగా ఉంటుంది, ఎలా ఉంటుందో ఏమనేసి నేను అనుకున్నానండి. ఇడ్లీ కంటే మనం చేసే సాంబార్లో ఉందండి టేస్ట్. ఇడ్లీ దూదిలాగా ఉందనుకో, సాంబార్ బాగుంటే మనం ఎన్ని ఇడ్లీలు తింటా ఉన్నామని కూడా తెలియదండి. అంత బాగా వెన్న పూసలాగా కరిగిపోతుందండి ఈ ఇడ్లీలు, ఈ సాంబార్ అనేది. ఈ రవ్వ ఇడ్లీకి నార్మల్ సాంబార్ కంటే ఈ సాంబార్ చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఈ సాంబార్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. 1/4 కప్పు కందిపప్పు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ పచ్చనిపప్పు, అలాగే కొద్దిగా చెక్క, 1/2 స్పూన్ జీలకర్ర, 1/4 స్పూన్ మిరియాలు, చిటికెడు మెంతులు. మీరు క్వాంటిటీ ఎక్కువ చేసుకున్నట్లంటే పెంచుకోండి. నేనైతే 1/4 కప్పు కందిపప్పుకి చెప్తున్నానండి మెజర్మెంటు. అలాగే 1 స్పూన్ బెల్లం, 7 కాశ్మీర్ మిరపకాయలు, 3 గుంటూరు మిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, అర్ధం తెల్లగడ్డ, మీడియం సైజు ఎర్రగడ్డ 1, ఉసిరికాయ అంత చింతపండు, పచ్చి కొబ్బరి తురుము 2 స్పూన్లు, 1 టమోటా, కొద్దిగా ఇంగువ. చిన్న కప్తో 1/4 కప్పు కందిపప్పుకి సాంబార్ చేస్తున్నానండి. దానికి తగ్గ మెజర్మెంట్ చెప్పాను. మీరేమైనా క్వాంటిటీ ఎక్కువ చేసుకొని స్టోర్ చేసుకోవాలంటే పచ్చి కొబ్బరి తురుము లేకుండా అలానే వేయించి కానీ పొడి చేసుకున్నట్లుంటే సంవత్సరం దాకా నిలువ ఉంటుందండి. ముందుగా ఈ పప్పు కుక్కర్లో వేసుకొని కడిగి పెట్టుకుందామండి. ఈ సాంబార్ పొడి చేసి పెట్టుకున్నట్లయితే ఇట్లా పప్పు పెట్టుకున్నామంటే మనం తిరుగుబాతు పెట్టుకుంటే సాంబార్ అయిపోతుందండి ఈజీగా. ఇక్కడ 1/4 కప్పు కందిపప్పు తీసుకున్నామండి. 2 కప్పులు నీళ్ళు వేసుకుందాము. అలాగే ఇందులో టమాటా కూడా కట్ చేసి వేస్తామండి. మీరు కావాలంటే తిరుగుబాతుకు కూడా వేయచ్చు. ఇలా వేసేదాని వల్ల బాగా మెదుపుకున్నామంటే ఎక్కడ కనిపించదండి. పిల్లలు కూడా తీసి పెట్టరు కాబట్టి నేను ఇలానే వేస్తున్నాను. మామూలుగా మనం నార్మల్ సాంబార్ చేస్తూనే ఉంటామండి. ఈ సాంబార్ చేసినట్లయితే ఇంట్లో వాళ్ళు మళ్ళీ అడుగుతారండి. అంత బాగుంటుందండి ఈ సాంబార్ అనేది. ఇంకోటండి, మీరు కర్ణాటకలో ఎక్కడ వచ్చినా రవ్వ ఇడ్లీకి ఇచ్చేది ఈ ఒక సాంబారే అండి. ఈ సాంబారు తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. వడ సాంబార్ కూడా ఇదే సాంబారు, ఇడ్లీకి ఇదే సాంబార్ అండి. చాలా బాగుంటుందండి ఈ సాంబార్ అయితే. ఇప్పుడు ఈ పప్పు అనేది 3 ఇంకా 4 విజిల్ పెట్టుకుందామండి. ఎందుకంటే పప్పు అనేది ఎక్కడ పలుకు కనిపించకూడదండి, మనకు బాగా పేస్ట్ అయిపోయిండాలి. కాబట్టి 4 విజిల్ పెట్టుకుందామండి. ఇప్పుడు సాంబార్ పొడికి అన్నీ వేయించుకుందామండి. 1 స్పూన్ ఆయిలు. ఇప్పుడు ముందుగా పచ్చినిపప్పు వేసుకుందాము. ఇప్పుడు ధనియాలు వేసుకుందాము. అలాగే జీలకర్ర, మిరియాలు, మెంతులు వేసుకున్నాం. ఒకదాని వెనకంటే ఒకటి వేయించుకునేదే అండి. ఇప్పుడు చెక్క వేసుకుందాం. ఈ సాంబార్ పొడికి చెక్క వేస్తారండి. ఈ చెక్క వేసేదాని వల్ల స్మెల్ బాగుంటుంది. కరివేపాకు, ఇప్పుడు మిరపకాయలు, ఇది సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఎర్రగడ్డ కూడా కట్ చేసుకుందామండి. ఎర్రగడ్డ కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు కూడా వేసుకుందాము. చాలా మందికి డౌట్ రావచ్చండి, సాంబార్ పొడి చేసుకున్నట్లయితే ఈ ఎర్రగడ్డ ఎట్లా రుబ్బేది అనేసి కూడా. దానికి చెప్తానండి. మీరు ఇలా పచ్చి కొబ్బరి తురుము తీసుకునేసి ఈ ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకునేసి ఈ పచ్చి కొబ్బరి తురుము వేసి ఊరికే ఉడికి చూపిస్తే సరిపోతుందండి. అది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఈ పౌడర్ కొట్టుకుంటాం కదా, మిక్సీ జార్లో ఎంతకాలం అంత ఈ పౌడర్ వేసుకొని ఈ ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, పచ్చి కొబ్బరి ఇదంతా మిక్సీ పట్టుకున్నామంటే సరిపోతుందండి. ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవన్నీ వేగినాక మనం పచ్చి కొబ్బరి తురుము వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా ఇంగు వేద్దాం. ఇప్పుడు కొంచెం వేస్తాం, మళ్ళీ తిరుగుబాతు కొద్దిగా వేద్దాం. మీకు తెలుస్తుందండి వేయించేటప్పుడు సాంబార్ స్మెల్ అనేది ఎలా ఉంటుందని. ఈ సాంబార్ స్మెల్ అయితే అప్పుడే వస్తూ ఉందండి. చూడండి, ఇవంతా వేగిపోయిందండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను. మీరు పచ్చి కొబ్బరి అనేది పైన కూడా వేసుకోవచ్చండి సాంబార్లో. చింతపండు నానబెట్టి పక్కన పెట్టేద్దామండి. బాగా నానిందంటే పులుసు బాగా వస్తుంది మనకి. ఇది బాగా చల్లారినాక మిక్సీ పెట్టుకునేసి సాంబార్ చేసుకునేదే అండి. ఇప్పుడు స్టవ్ ఆపేద్దామండి.
ఇలా అన్నీ వేయించి రుబ్బుకునేకి టైం పడుతుందండి. చాలామంది బిజీ పీపుల్కి టైం కాకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఇలా ఒక్కసారి అన్నీ వేయించి కానీ సాంబార్ పొడి కొట్టుకున్నట్లయితే సంవత్సరము నిలువ ఉంటుంది. లేదక్క మాకు అన్ని రోజులు కష్టమవుతుంది అంటే ఒక 3 నెలలకు ప్లాన్ చేసుకొని కొట్టి పెట్టుకున్నట్లయితే ఎప్పుడు కావాలో అప్పుడు ఆ పౌడర్ ఒక 2 స్పూన్లు వేసుకున్నామా, ఇవన్నీ వేసామా, రుబ్బుకునేసి సాంబార్ తిరగబోసుకునేసినామా, ఫాస్ట్లో అయిపోతుందండి. నిజంగా అండి ఈ ఒక్కసారికి నన్ను నమ్మి చేయండి. పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి. ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానంటే ఫస్ట్ టైం నేను పాపకు పెట్టినప్పుడు అంతే ఇష్టంగా తినిందండి. ఏం నచ్చిందని అడిగితే స్వీట్గా కారంగా చాలా బాగుంది మమ్మీ, జ్వరం వచ్చినప్పుడు అయితే తింటా ఉంటే మనకు కారంగా తీయగా తగిలే గుందికి తినాలనిపిస్తుంది మమ్మీ అనేసి పాపే చెప్పిందండి. అప్పటి ఇంకా మన ఇంట్లో జ్వరం వచ్చినా మామూలుగా 15 రోజులకు ఒకసారి సాంబార్ ప్లాన్ చేస్తూనే ఉంటానండి. అలాగే నేను నార్మల్ ఇడ్లీనే కదండి, ఈ రవ్వ ఇడ్లీ అనేది కూడా నేను ప్లాన్ చేస్తూనే ఉంటాను. ఒకే టిఫిన్ కూడా పెట్టినా బోర్ కొట్టేస్తుందండి పిల్లలకు కానీ మన ఇంట్లో వాళ్ళకి కానీ. అప్పుడు ఇట్లా రవ్వ ఇడ్లీ ఒకరోజు, మామూలు ఇడ్లీ ఒకరోజు, దోశ ఒకరోజు వేసినామంటే మనకు టిఫిన్లు వెతకాల్సిన పనే లేదండి. ఇప్పుడు బాగా చల్లారిందండి, మిక్సీ పట్టుకుందాము. ఫస్ట్ మిరపకాయలు వేసుకునేద్దాం. ఇప్పుడు దీన్ని మెత్తగా రుబ్బుకుందామండి. కొద్దిగా నీళ్ళు వేసుకొని పేస్ట్ చేసుకుందాం బాగా. ఈ మసాలా అనేది ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. ఇలా మెత్తగా రుబ్బుకునే దానివల్ల మన సాంబార్ కూడా కొంచెం థిక్గా వస్తుందండి. మీరు థిక్గా కావాలా పలసగా కావాలా చూసి పెట్టుకోండి. కాకపోతే ఇది నార్మల్ థిక్గా ఉంటేనే బాగుండేదండి, చాలా నీళ్ళుగా ఉంటే కూడా బాగోదు. మనం ఇడ్లీ మీద పోసినాక ఇడ్లీ అనేది బాగా కోటింగ్ రావాలండి, ఒక కలర్ షేప్లో రావాలి. మనకు పలసగా ఉన్నట్లుంటే అప్పుడే తెలిసిపోతుందండి. అలా ఉంటేనే ఈ సాంబార్ బాగుండేది. ఇంకోటి అండి, సాంబార్ కూడా ఇట్లా స్పూన్లు ఎత్తుకొని తాగచ్చండి, అంత బాగుంటుంది. కుక్కర్ ప్రెజర్ పోయిందండి. ఇప్పుడు పప్పు చూద్దాము. పప్పు అనేది ఇలా చెదిరితేనే అండి టేస్ట్ వచ్చేది సాంబార్ అనేది. ఇప్పుడు దీన్ని బాగా స్మాష్ చేసుకుందాము. ఆల్రెడీ మనకు బాగా ఉడికిపోయింది. ఇంకొకసారి కొంచెం మెదుపుకున్నామంటే పప్పు ఎక్కడా కనిపించదు. మన పప్పు కూడా బాగా ఉడకపెట్టుకొని బాగా కరిగిపోయిందంటే దీని నుంచి కూడా సాంబార్ అనేది థిక్గా వస్తుందండి. చాలామంది పెసరపప్పు కానీ వేశారండి. పెసరపప్పు వేసేదాని వల్ల కొంచెం చప్పదనం వస్తుందండి సాంబార్, అందుకే నేను ఒట్టి కందిపప్పే వేశాను. మీరు ఇలా పొద్దున్న టిఫిన్ తినేసిపోయినా కానీ మిగిలిన సాంబారు అలానే పెట్టేసిపోయినా కానీ చెడిపోదండి. నైట్ వచ్చి ఇడ్లీలు పెట్టుకున్నామంటే ఈ సాంబార్ వేడి చేసుకున్నామంటే వేడి సాంబార్ హోటల్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి ఇంట్లో. చూడండి, స్మాషర్తో చేసే ముందరికి పప్పు అనేది బాగా చెదిరిపోయిందండి. ఇలా ఉండాలండి మనకి. ఇప్పుడు తిరుగుబాతి పెట్టుకుందాం. తిరుగుబాతికి కొద్దిగా ఆయిల్, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలాగే 3 గుండు మిరపకాయలు, ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుందాం. మీకు చిన్న ఎర్రగడ్డలు ఉంటే చిన్న ఎర్రగడ్డలు వేసుకోండి, ఇంకా బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఇవంతా బాగా వేయించుకుందాము. అలాగే సాంబార్కి గుమ్మడికాయ వస్తుంది కదండి స్వీట్గా, ఆ గుమ్మడికాయ, క్యారెట్ ఇవన్నీ కూడా వేసి ఇలా ఉడకపెట్టుకోవచ్చండి. ఉడకపెట్టుకునే దానివల్ల స్వీట్ ధనం అందులో కూడా వస్తుంది. కాకపోతే ఈరోజు నేను ప్లెయిన్గా చేసి చూపిస్తానండి. నెక్స్ట్ టైం నేను ఇవన్నీ వేసి చేసి చూపిస్తానండి. చూడండి, ఎర్రగడ్డలు అంతా ఈ మాత్రం వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందాక రుబ్బుకున్నాం కదా మసాలా, ఇది వేసేద్దాము. ఈ మసాలా వేసినాక ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. మనం ఆల్రెడీ వేయించే కదా పేస్ట్ చేసాము, కాబట్టి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. కలర్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ పప్పు పోసుకునేద్దాము. ఇప్పుడు ఇంకా నీళ్ళు వేసుకోవాలండి, చాలా గట్టిగా ఉంది. ఇంకా కొంచెం నీళ్ళు వేసుకుందాం. మీరు నీళ్ళు చూసి కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా అంతా కలిసేలా కలుపుకుందాము. రుచికి సరిపోయినంత సాల్టు, అలాగే ఇది ఉడికేటప్పుడు వేయాలండి మనం బెల్లము. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేసి చింతపండు గొజ్జు పోసుకుందాము. ఇప్పుడు ఒకసారి కలుపుకొనేసి మీరు ఉప్పు చెక్ చేసుకోండి. కారం అయితే మనం కరెక్ట్గా వేసామండి, కాబట్టి ఇంకా కారం తగ్గినా కూడా వేయను కాదు. కాబట్టి కారం అనేది నేను చెప్పిన క్వాంటిటీకి సరిపోయిందండి. మీరేమైనా ఎక్కువ పెట్టుకునేట్లుంటే ఇంకొంచెం కారం అంతా ఎక్కువ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు వేసే కాదండి కారం అనేది. చూడండి, మన సాంబార్ ఉడుకుతూ ఉంది. ఇప్పుడు బెల్లం వేసుకుందాము. బెల్లం వేసినాక బాగా కలుపుకొని చెక్ చేసుకోండి. మీకు స్వీట్ సరిపోకపోతే ఇంకొంచెం బెల్లం వేసుకోండి.
చూడండి సాంబార్ ఎంత బాగా రెడ్గా ఉందో. ఏందక్క ఇంత సాంబార్ అయిపోయింది ఎట్లెక్క అనేసి అనుకుంటున్నారా? ఈ సాంబార్ని రసం తాగినట్లు తాగేస్తారండి. ఒక ఇడ్లీకి 2 గరిటెలు సాంబార్ అండి, అంటే డిప్ ఇడ్లీ ముంచుకొని ఇడ్లీతో కూడా సాంబార్ కూడా తీసుకొని అలానే తాగినట్లు తింటారండి. అట్లా తినేదాని వల్ల మన నోట్లో పెట్టే అందరికి వెన్న కరిగినట్టు కరిగిపోతుందండి ఇడ్లీ అనేది. అంత బాగుంటుందండి, అంతే ఆస్వాదిస్తూ తింటామండి. ఇప్పుడు ఉడికేటప్పుడు కొద్దిగా ఇంగు వేద్దాము. అంతే అండి, మన సాంబార్ రెడీ అయిపోయింది. ఇంకొంచెంసేపు ఉడికినాక కొత్తిమీర వేసి స్టవ్ ఆపేద్దాం. కొత్తిమీర వేసే కొద్ది కిందికి వెళ్ళిపోతుందండి ఉడికేదానికి. ఇప్పుడు సాంబార్ అయిపోయిందండి. సాంబార్ ఎలా చేస్తామో కూడా చూసారు కదా. ఇప్పుడు సాంబార్ తీసి ఈ పక్క పెట్టేసి ఇడ్లీకి పెట్టుకుందామండి. మీరు ఒకవేళ ఇడ్లీ సాయంకాలం పెట్టుకున్నట్టుంటే ఉప్పు వేయొద్దండి, అలానే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. మీరు ఇడ్లీ పెట్టుకునేటప్పుడు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను కూడా కొంచెం తీసి పెట్టేస్తున్నానండి, సాయంకాలం పెట్టిస్తాను పాపకి. నైట్కి వేడిగా ఇలా ఇడ్లీ పెట్టించినామంటే కూడా ఈ చలికి చాలా బాగుంటుందండి. ఇందులో కొద్దిగా సాల్ట్ అండి, మనం ఆల్రెడీ సాంబార్లో వేసిండామండి కాబట్టి కొద్దిగా వేసుకోండి. చిటికెడు వంట సోడా వేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే ఈనో కూడా వేసుకోండి. పిండి కలుపుకోక ముందర ఇడ్లీ పాత్ర పెట్టేసి నీళ్ళు పెట్టేసినామంటే ఎసురు అనేది బాగా కాగుతుందండి. ఇడ్లీ పెడితేనే ఫాస్ట్లో ఉడికిపోతుందండి. అలాగే చాలామంది ఏం చేస్తారంటే ఇడ్లీ పాత్ర పెట్టేసి మన పిండి అంతా కలుపుకొని పోసుకున్నాక ఇడ్లీ పాత్ర పెట్టి నీళ్ళు పెట్టి మళ్ళీ పెడతారండి. అప్పుడు ఇడ్లీలు అనేది లోపల మెత్తగా అయిపోతుందండి. మెత్తగా అంటే సాఫ్ట్గా వచ్చే మెత్తదనం కాదండి, ఒకలాగా కరిగినట్లు అయిపోతుంది, బంకగా ఉంటుందండి. అలా రాకుండా ఉండాలంటే ఇడ్లీ పాత్రలో నీళ్లు ముందుగానే పెట్టేసి బాగా మసలాలండి. నీళ్లు మసిల్లాక పెట్టినామంటే ఇడ్లీ అనేది ఫాస్ట్గానే ఉడికిపోతుంది, అలాగే దూదిలాగా వస్తుందండి. ఇప్పుడు పిండి కలుపుకుందాం. ఇలా కొన్ని మనం ఏది ముందు చేయాలి ఏది వెనక్కి చేయాలని తెలుసుకున్నామంటే వంట అనేది ఈజీ అండి. కళ్ళు మూసుకొని చేసేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది. చాలామంది మా ఫ్రెండ్స్ కూడా అంటారండి, నాకు వంట చేయాలంటే కష్టంగా ఉంటుంది, నాకు వంట అంటేనే విరక్తి పుడుతుంది అనేసి. ఎందుకు అంటే వాళ్ళకి ఏది ముందు పెట్టాలి ఏది వెనక్కి చేయాలని తెలియదండి. కాబట్టి అట్లా కష్టం అనిపిస్తుందండి. మీరు ఇష్టంగా వచ్చి ఏ పని ముందు చేయాలి ఏ పని వెనక్కి చేయాలని తెలుసుకున్నామంటే వంట చేసినట్లు కూడా ఉండదండి, అంత ఈజీగా ఉంటుంది. చూడండి పిండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి, అప్పుడే ఉప్పు అనేది కరుగుతుంది. ఎందుకంటే మనకి ఈ రవ్వ ఇడ్లీ అనేది తిక్కుగా ఉంటుంది కాబట్టి ఉప్పు కరగదండి, అక్కడక్కడ ఉప్పుగా ఉంటుంది కాబట్టి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతే అండి, పిండి అయితే కలుపుకునేసినాము. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము, మనకు అంటుకోకుండా వస్తుందండి ఇడ్లీ ఆయిల్ వేసుకునే దానివల్ల. మీకు ఆయిల్ వద్దు అంటే బట్ట వేసుకొని పెట్టుకోండి, అప్పుడు మనకు ఆయిల్ అనేది ఎక్కడ యూజ్ చేసే పని లేదు. ఇలా పూసుకున్నామంటే ఇడ్లీలు అనేది ఎక్కడ అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు ఇడ్లీ పోసి పెట్టుకుందాము. ఇంకొకటి అండి, ఈ ఇడ్లీలు వేడిగా కూడా ఉండాలనేసి అవసరం లేదండి, మనకు సాంబార్ వేడిగా ఉండిందంటే కూడా సరిపోతుంది. ఇంకోటి అండి, మీరు ఇడ్లీలు కూడా వేసుకునేటప్పుడు అర్ధానికే వేసుకోండి. ఇది లావుగా ఉంటే బాగోదండి, ఇడ్లీలు పల్చగా ఉంటేనే బాగుంటుంది. మన ఇడ్లీ కుక్కర్ వస్తుంది కదండి, దాంతో అయితే ఇంకా బాగా వస్తుంది. నా దగ్గర కుక్కర్ లేదండి కాబట్టి దీంతోనే పెడుతున్నాను. అదే ఇడ్లీ ప్లేట్ మీద బట్ట వేసి పెడతారు కదండి, బట్ట వేసినప్పుడు దీంతో నొక్కకుండా బట్ట అనేది అలానే కొంచెం లైట్గా నొక్కి పెట్టినట్లయితే పేపర్ లాగా వస్తుంది ఇడ్లీ అనేది. ఇలా కొంచెంగానే తీసి వేసుకోండి, అప్పుడు సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇలానే అన్ని ఇడ్లీలు పోసుకుందాము. ఇడ్లీ పాత్ర బాగా వేడెక్కిందండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు పెట్టుకునేద్దాము. చూడండి సౌండ్ వస్తుంది ఇడ్లీ పాత్ర ఎంత వేడెక్కిందని. ఎక్కడ గాలి పోకుండా పెట్టాలండి, అప్పుడే ఇడ్లీలు అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇంకోటి అండి, ఇడ్లీ పెట్టేసాం కదా, కరెక్ట్గా 10 నిమిషాలు ఉంటే మనకి ఇడ్లీ ఉడికిపోతుంది. అదే మన బియ్యంతో చేసే ఇడ్లీలు అయితే 13 నిమిషాలు 12 నిమిషాలు కావాలండి. ఇది ఫాస్ట్లో ఉడికిపోతుందండి రవ్వ అనేది. 10 నిమిషాలు అయిపోయిందండి, స్టవ్ ఆపేద్దాము. ఇప్పుడు ఇడ్లీ చూద్దామండి. ఇలా చేయి పెట్టి చూసినట్లయితే చేతికి ఎక్కడ అంటుకోకూడదండి, అప్పుడు ఇడ్లీ పర్ఫెక్ట్గా ఉడికినట్లు. చూడండి అర్ధానికి పోస్తే ముక్కాలకి అయిందండి. ఇలానే ఉండాలి మనకి ఇడ్లీలు. మామూలుగా ఇడ్లీ అంటే టిఫిన్ ప్లేట్కి తీస్తామండి, కాకపోతే ఈ ఇడ్లీలు వచ్చి మనం బౌల్కి తీసుకుంటామండి. దీని నిండా సాంబార్ వేసుకొని తినాలండి, అప్పుడే బాగుంటుంది. పోసింది అర్ధానికి అయితే ముక్కాలకు వచ్చిందండి ఇడ్లీ అనేది. ఇలానే ఉండాలండి. చూడండి ఇడ్లీలు ఇలా చిన్నగా ఉంటేనే ఇడ్లీలు బాగుంటుందండి, మరీ లావుగా ఉంటే కూడా బాగోదు. ఇలా ఉండాలండి సైజ్ అనేది. ఇంకోటి అండి, నీళ్ళు చల్లంతా తీయద్దండి ఇడ్లీకి, బాగోదండి, మెత్తగా అయిపోతుంది.
ఇలానే తీయండి, ఇడ్లీలు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంతే అండి, ఇడ్లీలు మెత్తగా స్పాంజ్ లాగా ఉంది చూసారా అండి. అలాగే తుంచి చూపిస్తాను చూడండి, మీకు చూసారా ఎంత బాగా పువ్వు లాగుందో ఇడ్లీలు. పొగ్గలు పోతా ఉందండి ఇడ్లీలు అయితే. చూడండి మెత్తగా స్పాంజ్ లాగా ఉందండి ఇడ్లీ టేస్ట్ ఇప్పుడు వస్తుందండి సాంబార్ వేసినాక. చూడండి సాంబార్ అయితే మనం ముందుగానే చేసాము, అయినా పొగలు పోతా ఉందండి సాంబారు. ఇలానే ఉండాలండి ఇడ్లీకి సాంబార్, ఎప్పుడు చల్లగా ఉంటే బాగోదు ఈ సాంబారు. ఈ సాంబార్ మీరు తినేటప్పుడంతా వేడి చేసుకుంటేనే బాగుంటుందండి. చూడండి దీనిపైన వేస్తే అట్లే కోటింగ్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఇడ్లీ ఇక్కడికి ఉంది కదండి, దానిపైనే సాంబార్ పోసుకోవాలండి. ఇడ్లీలు ఎక్కడా కనిపించకూడదండి. ఇడ్లీ అనేది ఇలా డిప్ చేసుకునే తినాలండి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఇడ్లీని సాంబార్లో ముంచుకొని తిని టేస్ట్ చూద్దామండి, అప్పుడే అవి ఇడ్లీ టేస్ట్ తెలుస్తుంది. చూడండి కొద్దిగా సైడ్ ఇంకా తీసుకోవాలండి ఇడ్లీ కూడా. చూడండి మనం తుంచుతోనే తునిగిపోతుందండి. ఇలా తుంచుకున్నాక కూడా బాగా ముంచుకొని తినాలండి, అప్పుడే టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. చూడండి మనం సాంబార్లోకి ముంచి తీసుకునే వల్ల సాంబార్ కూడా ఇలా రావాలండి స్పూన్లో, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. చాలా బాగుందండి, తినే గుద్దికి నోట్లో పెడతానే కరిగిపోతుందండి వెన్నెలాగా. చాలా టేస్టీగా కూడా ఉందండి. ఈ సాంబారు నార్మల్ ఇడ్లీ కంటే ఈ రవ్వ ఇడ్లీకే టేస్ట్ బాగుంటుందండి. తినేటప్పుడు ఈ రవ్వ అనేది నోట్లో పెడతానే కరిగిపోతుందండి. అది గుల్లలుగా రవ్వ కదండి, బియ్యం అయితే చాలా నైస్గా ఉంటుంది. రవ్వ కాబట్టి అలా ముక్కలుగా నోట్లో పెడితేనే కరిగిపోతూ ఉందండి. అంతే అండి, మీరు ఎప్పుడు ఇడ్లీ చేసినా ఎప్పుడు తిన్నా కానీ ఇలా సైడ్ ఇంకా తీసుకొని మళ్ళీ ఎక్కడైతే సాంబార్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇలా ముంచుకొని తింటేనే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. నిజంగా అండి తింటా ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది. ఇంకొకటి అండి, చలికాలమైనా కోల్డ్ అయినా కానీ ఇలా వేడిగా తినే గుద్దికి కఫ అనేది బాగా కరిగిపోతుంది. ఈ ఒక్కసారికి నన్ను నమ్మి ఈ రవ్వ ఇడ్లీ సాంబార్ ట్రై చేయండి. మన ఇంట్లో వాళ్ళు మార్కులు వేయాల్సిందే, అంత బాగుంటుందండి ఈ సాంబారు ఈ ఇడ్లీ. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను టేస్ట్లోను క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి మంచి టిఫిన్ ఐటమ్స్ మన ఛానల్లో బోల్డ్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.